Hi friends, welcome back. Welcome to Tech Telugu. Friends, ఈ వీడియో వచ్చేసరికి లైట్ రూమ్ ట్యుటోరియల్ పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి పార్ట్ 1 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. ఆ పార్ట్ 1 వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఐ కార్డ్లో కూడా పెట్టాను. ఒకసారి వెళ్ళి చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే దాని కంటిన్యూషన్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ప్రీవియస్ పార్ట్లో మనం కలర్స్ వరకు డిస్కస్ చేసాము, లైట్ అండ్ కలర్స్ వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు దాన్ని కంటిన్యూ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో బ్లర్ ఆప్షన్ అయితే ఉంది. బేసిక్గా ఈ బ్లర్ ఆప్షన్ అన్నది మనకేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనకేమో ఇది వర్క్ చేస్తుంది. సో మనం ఎక్యురేట్ రిజల్ట్, పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఒకసారి మీకు చూపెట్టడం కోసం ఒకసారి నేను చేస్తున్నాను. ఇక నేను బ్లర్ అమౌంట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ మీకు చూపెట్టడం కోసం 100% అయితే పెడుతున్నాను. వన్స్ 100% పెట్టిన తర్వాత చెప్పాను కదా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనకేమో ఈ బ్లర్ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఆల్మోస్ట్ మనకి 4 to 5 seconds వరకు తీసుకుంటుంది, డిపెండింగ్ అపాన్ ప్రొసెసర్. వన్స్ బ్లర్ ఎఫెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఇమేజ్ అనేది ఇలా వస్తుంది అనమాట. చూసారు కదా, అంత ఎక్యురేట్గా అయితే లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ప్లేస్లో చూడండి, మనకు అంత ఎక్యురేట్గా లేదు. ఈ పర్టికులర్ ప్లేస్లో కూడా చూడండి, అంత ఎక్యురేట్గా లేదు. అంటే అంత సాటిస్ఫైడ్గా అయితే మాత్రం మనకి ఇదేమో కనిపించదు. బట్ ఏదో కొన్ని సిచ్యువేషన్స్లో అయితే యూజ్ అవుతుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎగ్జ్యూమ్ చేసుకొని మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇది వర్క్ అవుతుంది. కాబట్టి మనం ఎక్యురేట్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఇందులో మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి ప్రెజెంట్ ఫోకస్ మోడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్ మోడ్. పాయింట్ మోడ్ అంటే ఈ పర్టికులర్ సర్కిల్ మనం ఎక్కడైతే తీసుకెళ్తున్నామో ఆ పార్ట్ అయితే మనకి క్లారిటీగా కనిపించి మిగతా ఏరియా అంతా బ్లర్ అవుతుంది అనమాట. అంటే ఇది కూడా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బట్టి పనిచేస్తుంది. అంటే ఈ ఏరియా మొత్తం మనకేమో ఒకే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కన్సిడర్ చేస్తారు. అదే ఈ వీడియో ఎక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి ఈ ఏరియా ఒక డెప్త్ ఆఫ్ ఫీల్డ్, ఇది ఒక డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని ఇక మనకి చూస్తుంటే లైట్గా పెరుగుతూ వస్తుంది కదా, ఈ విధంగా మనకైతే పనిచేస్తుంది. ఇకపోతే మనకేమో బ్లర్ ఎఫెక్ట్స్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లైక్ సర్కిల్ అని చెప్పేసి, బబుల్ అని చెప్పేసి ఉన్నది. ఇదేంటంటే మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, అవి సర్కిల్లో కనిపిస్తాయి. చూడండి, లైట్గా సర్కిల్లో కనిపించిందా, అది చూసుకుంటే మనకేమో బబుల్లో కనిపిస్తుంది అనమాట. అదే ఇది మనకి 5 బ్లేడ్ అంటే పెంటాగానల్లా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది వచ్చేసరికి మనకి రింగ్ లా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్యాట్ ఐ లా కనిపిస్తుంది. ఈ విధంగా మనకేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లర్ ఫ్యూచర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది మనకేమో బ్లర్ ఆప్షన్లో ఉన్న ఫ్యూచర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్లో మనకి టోటల్ 3 టైప్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్, విగ్నేట్ అండ్ గ్రెయిన్ అని చెప్పేసి. మళ్ళీ ఎఫెక్ట్స్లో మనకేమో టోటల్గా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. టెక్స్చర్, క్లారిటీ అండ్ డిహేజ్ అని చెప్పేసి. ఈ 3 అప్రాక్సిమేట్గా సేమ్ ఒకేలా పనిచేస్తాయి, కానీ స్లైట్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ టెక్స్చర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, టెక్స్చర్ వచ్చేసరికి మనకి ఏ ప్లేస్ అయితే క్లారిటీగా ఉందో, అంటే హార్డ్ స్పేస్ ఉంటుంది చూడండి, ఆ స్పేస్ మాత్రం మనకి స్మూత్ అవుతుంది అనమాట. ఒకసారి దీన్ని ఏమో డ్రాగ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, చాలా క్లారిటీగా కనిపిస్తుంది. చూసారు కదా ఇమేజ్. అదే ఫుల్ తగ్గించి ఇస్తే మనకేమో చాలా స్మూత్గా కనిపిస్తుంది ఇమేజ్. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా కనిపిస్తుంది. ఏరియాలో చూడండి, స్మూత్గా కనిపిస్తుంది. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ మీకు చూపిస్తాను. బిఫోర్ ఈ విధంగా ఉంటుంది, ఆఫ్టర్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇది టెక్స్చర్ తాలూకా మెయిన్ ఫ్యూచర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లారిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, మనకి మిడ్ టోన్స్ తాలూకా కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తాలూకా బ్లాక్, వైట్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ షో ఆఫ్ చేయడమే మనకి క్లారిటీ అంటారనమాట. ఇది కానీ తగ్గించినట్టయితే మనకేమో ఈ విధంగా కనిపిస్తుంది. పెంచినట్టయితే మనకేమో చేంజ్ అనేది ఇలా వస్తుంది అనమాట. అంటే బ్లాక్కి వైట్కి డిఫరెన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా క్లారిటీగా తగ్గించిస్తే కొంచెం ఎక్కువ ఉండటం వల్ల మనకి కాంట్రాస్ట్ ఎక్కువ అయిపోయినట్టేమో కనిపిస్తుంది అనమాట, టెక్స్చర్ అండ్ క్లారిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డీహేజ్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ హెజ్ని రిమూవ్ చేయడమే డీహేజ్ అంటారు. రిమూవ్ అయినా చేసుకోవచ్చు, యాడ్ అయినా చేసుకోవచ్చు. హెజ్ ఇన్ ద సెన్స్ మనకి స్నో ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఫోటోగ్రఫీ టెర్మినాలజీలో యూజ్ చేయాలంటే కొంచెం కాంట్రాస్ట్ డిక్రీజ్ అవుతుంది. డీహేజ్ కానీ ఫుల్గా తగ్గించినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, ఏదో ఒక స్నో ఏరియాలో ఉన్నట్టు మనకేమో కనిపిస్తుంది అనమాట. అదే డీహెచ్ని ఫుల్గా ఇంక్రీజ్ చేస్తే మనకి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తారో చాలా మందికి ఐడియా వచ్చేసే ఉంటుంది. ఇన్ కేస్ మీ స్నో ఏరియాస్లో కానీ ఫోటోషూట్స్ కానీ అట్లాంటివి చేసి మీకు నార్మల్గా కనిపించాలంటే డీహెచ్ని ఇంక్రీజ్ చేస్తారు. లేదు అని అంటే మనకి స్నో ఎఫెక్ట్ కావాలి అనుకుంటే, నార్మల్ ప్లేస్లో కూడా స్నో ఎఫెక్ట్ కావాలంటే డీహెచ్ని డిక్రీజ్ చేస్తారు. ఈ విధంగా డీహెచ్ అన్నది యూజ్ అవుతుంది. ఇది ఎఫెక్ట్స్లో ఉన్న డిఫరెన్సెస్, టెక్స్చర్, క్లారిటీ అండ్ డీహేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విగ్నేట్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. మనకి ఈవెన్ నార్మల్ గ్యాలరీలో ఎడిట్ ఆప్షన్లో కూడా మనకి విగ్నేట్ అనేది ఉంటుంది. ఎడ్జెస్ అన్నవి మనకి అయితే స్మూత్ అయితే బ్లాక్ కలర్లో కానీ లేదా వైట్ కలర్లోకి మారుతుంది. మనకి అమౌంట్ కానీ తగ్గించేసినట్టయితే బ్లాక్ కలర్లోకి మారుతుంది. అమౌంట్ కానీ ఇంక్రీజ్ చేస్తే మనకి వైట్ కలర్లోకి మారుతుంది. ఇది మనకేమో విగ్నేట్లో ఉన్న
మెయిన్ ఫ్యూచర్ అనమాట. ఇందులో అమౌంట్ అన్నది మనకి ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఫ్యూచర్స్ అయితే యాడ్ ఆన్ అవుతాయి అనమాట. అందులో వచ్చేసరికి మనకి మిడ్ పాయింట్ అంటే మనకేమో ఆ పర్టికులర్ ఏరియా ఉంటుంది, అది డిక్రీజ్ అవడం అనమాట. అండ్ నెక్స్ట్ ఫెదర్, మనకి ఇది కొంచెం ఇంక్రీజ్ చేస్తే మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఫెదర్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మనకి స్మూత్ ఎడ్జెస్ వస్తాయి అనమాట, డిక్రీజ్ చేస్తున్న కొద్దీ హార్డ్ ఎడ్జెస్ కనిపిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్నెస్, ఈ పర్టికులర్ రౌండ్ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్గా రౌండ్గా కనిపిస్తుంది, లేదు అని అంటే ఓవల్ షేప్లోకి మారిపోతుంది అనమాట. ఇది మనకేమో విగ్నేట్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రెయిన్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ఇన్ కేస్ మీకు కెమెరా మీద కొంచెం ఐడియా ఉండి ఫోటోగ్రఫీ నాలెడ్జ్ ఉంటే మనకేమో ఐఎస్ఓ ఇంక్రీజ్ చేసినప్పుడు కొంచెం ఇమేజ్లోనేమో కొంచెం గ్రెయిన్స్ లాగా వస్తుంది అనమాట. ఐఎస్ఓ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకేమో నాయిస్ ఫామ్ అవుతుంది కదా, అది ఆ గ్రెయిన్ ఎఫెక్ట్ మనం ఆర్టిఫిషియల్గా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఈ అమౌంట్ని మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని మనకేమో రౌండ్నెస్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటే కొంచెం జూమ్ చేస్తే మీకు క్లారిటీ కనిపిస్తుంది. చూసారా, గ్రెయిన్ ఎఫెక్ట్ క్రియేట్ అయింది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ విధంగా గ్రెయిన్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సిచ్యువేషన్స్లో ఈ గ్రెయిన్ ఎఫెక్ట్ కావాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది గ్రెయిన్ ఎఫెక్ట్ అంటే. ఇది మనకి ఎఫెక్ట్స్లో టోటల్గా ఎఫెక్ట్స్, విగ్నేట్ అండ్ గ్రెయిన్ ఉన్న ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడిట్ ఆప్షన్లో మనకేమో డీటెయిల్ అని చెప్పేసి ఉన్నది. డీటెయిల్ కూడా అప్రాక్సిమేట్గా మనకి ఒకేలా ఉంటుంది. ఎఫెక్ట్స్, డీటెయిల్స్ మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ షార్ప్నింగ్ అని చెప్పేసి ఉంది. షార్ప్నింగ్ అంటే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో షార్ప్గా కనిపించడం అనమాట. అంటే కొంచెం క్లారిటీగా పిక్సెల్స్ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇది డిక్రీజ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది, అంత షార్ప్గా లేకుండే. అదే ఇంక్రీజ్ చేస్తే కొంచెం షార్ప్గా కనిపిస్తుంది అనమాట. దీని డిఫరెన్స్ ఇప్పుడు మీకు నేకెడ్ అయితే మాత్రం కనిపించకపోవచ్చేమో, కానీ ఇన్ కేస్ మీరేమో నాయిస్ ఉన్న ఇమేజెస్ కానీ ఎడిట్ చేసినప్పుడు దీని డిఫరెన్సెస్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎస్పెషల్గా ఎవరైతే క్రాప్ చేస్తారో, మాన్యువల్గా క్రాప్ చేసిన ఇమేజెస్ ఉంటాయి చూడండి, అవి పిక్సెల్ డ్రాప్ అవుతాయి అనమాట, అంటే పిక్సెల్ లాస్ అవుతాయి. అట్లాంటి వాటికి షార్ప్నింగ్ కానీ చేస్తే చాలా బాగా వర్క్ అవుతుంది. ఆ షార్ప్నింగ్ కనుక రేడియస్, డీటెయిల్ అండ్ మాస్కింగ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది షార్ప్నింగ్లో ఉన్న ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాయిస్ ఇన్ ద సెన్స్, ఇన్ కేస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనకి ఐఎస్ఓ కానీ ఇంక్రీజ్ చేసినప్పుడు నాయిస్ జనరేట్ అవుతుంది కదా, గ్రెయిన్స్ జనరేట్ అవుతాయి కదా. ఆ గ్రెయిన్స్ని రిమూవ్ చేయడం కోసం మనకేమో నాయిస్ రిడక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇది కానీ ఇంక్రీజ్ చేస్తే మనకి ఆ నాయిస్ అనేది పోయి స్మూత్నెస్ని ఆ వీడియోలో చూస్తాం అనమాట. డిక్రీజ్ చేస్తే మనకేమో ఆ నాయిస్ అనేది వస్తుంది అనమాట. మనం ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఆన్ ఫ్యూచర్స్ ఉంటాయి, డీటెయిల్ అండ్ కాంట్రాస్ట్. మనం నాయిస్ రిడక్షన్ చేసినప్పుడు కొంచెం కాంట్రాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ కాంట్రాస్ట్ని ఇక్కడ మనం ఏమో ఇంక్రీజ్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఇది కాంట్రాస్ట్. అండ్ డీటెయిల్ గురించి మాట్లాడుకున్నట్టయితే కాంట్రాస్ట్ తాలూకా ఆ నాయిస్ ఏదైతే ఉందో నాయిస్ తాలూకా స్పేస్ మధ్యన ఉన్న స్పేస్ మనకేమో డీటెయిల్గా కనిపించాలా లేకపోతే మనకు నార్మల్గా ఉండాలా అనేసి ఇది ఒక డిఫరెన్సెస్ అనమాట. ఇది ప్రెసెంట్ ఇప్పుడు లేదు, నేను డౌన్లోడ్ చేసినవన్నీ రా ఇమేజెస్ కాబట్టి మీకు ఆ డిఫరెన్సెస్ అంత ఈజీ కనిపించట్లేదు. కానీ ఇన్ కేస్ మీరు నార్మల్ ఇమేజెస్ అంటే జేపీఈలో కానీ షూట్ చేస్తే మీకు ఈ డిఫరెన్సెస్ అనేవి చాలా క్లారిటీగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్ నాయిస్ రిడక్షన్. కలర్ నాయిస్ ఇన్ ద సెన్స్ మనకి డిఫరెంట్ కలర్స్ మనకి ఇమేజ్లో ఉంటుంది కదా, అందులో కొన్ని కలర్స్ నాయిస్ జనరేట్ చేస్తాయి, కొన్ని కలర్స్ నార్మల్గా ఉంటాయి అనమాట. వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనకి ఇమేజ్ అనేది లాసీ ఇమేజ్ వస్తుంది. వాటిని రిడక్షన్ చేయడానికి కలర్ నాయిస్ రిడక్షన్ని మనం ఏమి డిక్రీజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మనకి నాయిస్లో ఎలా అయితే డీటెయిల్ అండ్ కాంట్రాస్ట్ ఉందో కలర్ నాయిస్లో మనకి డీటెయిల్ అండ్ స్మూత్నెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ స్మూత్నెస్ని డిక్రీజ్ చేయడానికి మనకేమో యూజ్ అవుతుంది. ఇది మనకేమో డీటెయిల్లో ఉన్న ఆప్షన్స్, షార్ప్నింగ్, నాయిస్ అండ్ కలర్ నాయిస్. ఇవి ఏంటంటే బోత్ ఎఫెక్ట్స్ అండ్ డీటెయిల్, ఈ రెండు ఏంటంటే మనకి ఒక రా ఇమేజ్లో అంత డిఫరెన్సెస్ కనిపించకపోవచ్చేమో కానీ జేపీఈలో అయితే చాలా బాగా కనిపిస్తాయి. ఈ రెండు ఏంటంటే మనకి నాయిస్ రిడక్షన్ చేయడానికి లేదా గ్రెయిన్స్ యాడ్ ఆన్ చేసుకోవడానికి లేదంటే షార్ప్నింగ్ ఇమేజ్ చేయడం కోసం, టెక్స్చర్స్ ఎక్కువ క్లారిటీగా కనిపించడం కోసం మనమేమో ఈ ఎఫెక్ట్స్ అండ్ డీటెయిల్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో ఎడిట్ ఆప్షన్లోని మనకు ఆప్టిక్స్ అని చెప్పేసి ఉంది. బేసిక్గా ఆప్టిక్స్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి రిమూవ్ క్రోమిక్ అబ్రేషన్ అంటారు. బేసిక్గా ఏంటంటే మనకి కొన్ని ఓల్డ్ లెన్సెస్ యూజ్ చేసేటప్పుడు, కెమెరా లెన్సెస్ యూజ్ చేసినప్పుడు లేదా ఓల్డ్ ఫోన్స్లోనే మనం ఏదైనా ఫోటో కానీ షూట్ చేసేటప్పుడు మనకి ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. అది దానికి రీజన్ ఏంటంటే లెన్స్ ఏదైతే ఉందో ఆ లెన్స్ మీద ఉన్న
వింజెస్ అవ్వచ్చు, లేకపోతే ఆ లెన్స్ మీద మనకేమో ఒక రాంగ్ కలర్ పడిపోవడం కానీ దాని మీద ఫాల్ అవ్వడం అట్లాంటివి జరిగినప్పుడు మనకి క్రోమ్ ఎబ్రేషన్ వస్తుంది అనమాట. ఈ ఎబ్రేషన్ ని రిమూవ్ చేయడం కోసం మనకి ఈ ఆప్షన్ అయితే ఉంది. దీన్ని ఎనేబుల్ చేస్తే అది రిమూవ్ అవుతుంది, దీన్ని డిసేబుల్ చేస్తే అది మళ్ళీ యాజ్ గా వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి క్రోమ్ ఎబ్రేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెన్స్ కరెక్షన్ అనమాట. లెన్స్ కరెక్షన్ అంటే ఏంటంటే కొన్ని లెన్సెస్ లోని మనకేమో ఒక ఫాల్స్ కలర్స్ పడిపోతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఇమేజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దాన్ని రిమూవ్ చేయడం కోసం మనం లెన్స్ కరెక్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటాం. ఇందులో మనకి మాన్యువల్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏ కెమెరా కానీ లేకపోతే మొబైల్ కానీ ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకొని వన్స్ అది సెలెక్ట్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోనీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ లెన్స్ యూజ్ చేస్తున్నామో ఆ లెన్స్ని మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ కూడా చూస్ చేసుకోవాలి. అప్పుడు మనమేమో ఇక్కడ మనకేమో ఎనేబుల్ చేసుకుంటే మనకి ఈ రెండు ఎనేబుల్ అవుతాయి. ఇక డిస్టార్షన్ ఇన్ ద సెన్స్ మనకి స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదా, లైట్లోని డిస్టార్షన్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడం అండ్ లెన్స్లో విగ్నేట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడం అనమాట. ప్రెసెంట్ అయితే ఇప్పుడు నాకు ఇది కరెక్షన్ అవ్వట్లేదు. రీజన్ ఏంటంటే నేనేమో ఇది డౌన్లోడెడ్ ఫోటో కాబట్టి అంత డిఫరెన్సెస్ మీకు చెప్పలేకపోతున్నాను. కానీ లేదు అని అంటే మనకి లెన్స్ కరెక్షన్ అనేది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ కేస్ మీ లెన్సెస్ ఓల్డ్ అయితే. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లట్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ లట్స్. ఆ లట్స్ని మనం యాక్టివేట్ చేసుకోవడమే ప్రొఫైల్ అనమాట. ఇది ఏంటంటే మనం టోటల్గా మనకి ఎంత స్టార్టింగ్లో ప్రీసెస్ చూసుకున్నాం కదా, సేమ్ యాజ్గా ఇదే ఉంటుంది. అంతే తప్ప దానికి దీనికి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండదు అనమాట. ఇది మనకి టోటల్గా ఎడిట్ ఆప్షన్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేశాను. ఇందులో నేనేమో బ్లర్ ఆప్షన్ కంటిన్యూ చేశాను. ఇన్ కేస్ మీరు రిమైనింగ్ కావాలి అంటే, ముందు కావాలంటే పార్ట్ 1 చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాస్కింగ్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి హీలింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హీల్లో మనకి టోటల్గా 3 ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసరికి రిమూవ్ ఆప్షన్ అనమాట. రిమూవ్ ఇన్ ద సెన్స్ సింపుల్గా మనకేమో ఎక్కడైతే మనకేమో ఎక్కువగా పింపుల్స్ కానీ లేకపోతే వ్రింకిల్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి, అవి రిమూవ్ చేయడానికి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను, బ్రష్ సైజ్ సెలెక్ట్ చేసుకొని మనకేమో రిమూవ్ చేస్తే ఈ విధంగా మనకేమో రిమూవ్ అయిపోతుంది. ఇక చూడండి మనకి ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి కదా, ఈ పింపుల్స్ కూడా మనం ఈ విధంగా మనమేమో రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మనమేమో ఏదైనా అన్వాంటెడ్ ఏరియాస్ కానీ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది మనకేమో రిమూవ్ తలక మెయిన్ ఆప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ హీల్ ఇన్ ద సెన్స్ మనకి సేమ్ రిమూవ్ లాగే పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి రిమూవ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఈ కలర్ని బట్టి మనకేమో ఇక్కడ రీప్లేస్ చేస్తుంది. కానీ హీల్ వచ్చేసరికి మనకి ఫర్ సపోజ్ నేను ఈ పర్టికులర్ పింపుల్ రిమూవ్ చేయాలంటే ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న పిక్సెల్స్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఈ హీల్ ప్లేస్లోనే పెడుతుంది అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి హీల్ అనేది ఒక్కొక్కసారి సరిగ్గా వర్క్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి సరిగ్గా వర్క్ అవ్వకపోవచ్చు. మీకు ఒకసారి చూపిస్తాను. నేను చిన్న బ్రష్ సైజ్ అనేది కొంచెం తగ్గించేసి హీల్ మీద క్లిక్ చేశాను. చూసారు కదా, అక్కడ మనకి ఇంకా చెప్పాలి అంటే ఒక విధంగా మనకి ఇక్కడ ఒక మచ్చలా కూడా ఫామ్ అయిపోయింది చిన్నది. రీజన్ ఏంటంటే ఈ సరౌండింగ్ ఏరియా ఇక్కడ ఉన్న కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, మనకి రిమూవ్ టూల్ యూజ్ చేసుకొని రిమూవ్ చేస్తే మనకి అసలు ఏ డిఫరెన్సెస్ కనిపించట్లేదు. అదే హీల్ టూల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సరౌండింగ్స్ ఉన్న పిక్సెల్స్తోనే రీప్లేస్ అవుతుంది అనమాట. ఇది హీల్కి రిమూవ్కి మధ్యన ఉన్న డిఫరెన్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లోన్ అంటే ఏంటంటే మనమే కావాలంటే ఎక్కడైనా ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్తో మనమేమో పిక్సెల్స్ని రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్లోని ఇక్కడ ఒక మనిషి మనకేమో స్విమ్మింగ్ చేస్తున్నారు కదా, ఈ మనిషిని మనమేమో రిమూవ్ చేయొచ్చు. క్లోన్ యూజ్ చేసుకొని రిమూవ్ అయినా చేయొచ్చు, లేదా సేమ్ ఇట్లానే ఇంకో మనిషిని మనమేమో ఇక్కడ పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ మనిషిని నేనేమో రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా, ఈ ఆబ్జెక్ట్ అన్నది అలా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనం దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిమూవ్ చేసి లైట్గా ఫెదర్ని లైట్గా, మరీ ఎక్కువగా కాకుండా లైట్గా ఇంక్రీజ్ చేయాలి. ఈ విధంగా మనకేమో రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. కొంచెం కలర్లో డిఫరెన్సెస్ వస్తాయి కానీ పర్వాలేదు. ఈ విధంగా అయితే మనకి క్లోన్ అనేది బేసిక్గా పనిచేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హీలింగ్లోని ఫర్ సపోజ్ క్లోన్లోని నాకు ఇలాంటి ఇమేజ్ ఈ పర్సనే ఇంకోటి ఇక్కడ కావాలి అని అంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను కదా ఈ ఇమేజ్ని, ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. దీన్ని అడ్జస్ట్ చేసి ఇంకొన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని తేవాలి. కావాలంటే దీని ఫెదర్ లైట్గా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకొని డన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఒకటే మనిషి ఇద్దరులాగా మనకేమో కనిపిస్తారు అనమాట. ఈ విధంగా మనకేమో క్లోన్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని మనకేమో అన్వాంటెడ్ ఏరియాస్ని వేరే ఏరియాతో రీప్లేస్ చేయడం కానీ,
ఉన్న ప్లేసెస్ని మనం ఏమో డిఫరెన్షియేట్ చేసుకోవడం ఇట్లాంటివి అయితే మనం చేయొచ్చు. ఇది మనకి క్లోన్లో ఉన్న ఆప్షన్స్ అనమాట. ఇది మనకి టోటల్గా హీలింగ్లోనే రిమూవ్, హీల్ అండ్ క్లోన్లో ఉన్న ఆప్షన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసరికి మాస్కింగ్. మాస్కింగ్ అనేది బేసిక్గా ఎలా పనిచేస్తుంది అంటే మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా ఒక ఫోటోలోని ఏదో ఒక పర్టికులర్ ప్లేస్ అకార్డింగ్ టు సమ్ కేటగిరీ, ఆ కేటగిరీ మీకు చెప్తాను. ఆ కేటగిరీ ప్రకారం ఆ పర్టికులర్ ప్లేస్ని మనం ఏమో సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో ఉన్న లైట్, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా డిఫరెంట్ ఆప్షన్స్, లైట్ కానీ కలర్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇంతవరకు మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇవన్నీ అడ్జస్ట్ చేయడమే మాస్క్లో ఉన్న ఆప్షన్స్ అనమాట. అది ఎలా అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో ఒక మాస్క్ యాడ్ చేయాలి. ఇందులో టోటల్గా మనకి 7 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 7 ఆప్షన్స్లోని మనకేమో ఫస్ట్ 2 ఆప్షన్స్ వచ్చేసరికి మనకేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే పనిచేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ 3 ఆప్షన్స్ వచ్చేసరికి మనకేమో మాన్యువల్గా పనిచేస్తాయి అనమాట. అంటే మాన్యువల్గా మనమేమో ఏదో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్ అండ్ లూమినెన్స్. కలర్ అంటే మనకి ఏదైనా ఈ పర్టికులర్ ఇమేజ్, ఫర్ సపోజ్ ఇదే ఇమేజ్ చూస్ చేసుకుందాం మనం. ఈ ఇమేజ్లోనే ఇక్కడ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ పర్టికులర్ రెడ్ కలర్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇందులో ఉన్న ఏదైనా ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుని రీప్లేస్ చేస్తే ఈ కలర్ ఉన్న ఏరియా మొత్తం మారుతుంది అనమాట. అదే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకేమో లూమినెన్స్ అనేసి ఉంటుంది. ఈ లూమినెన్స్ అంటే ఏంటంటే పర్టికులర్ ఇమేజ్లోని కొన్ని ప్లేసెస్లోని మనకి సేమ్ ఇది ఉంటుంది అన్నమాట. లైటింగ్ అనేది సేమ్గా కనిపిస్తుంది. ఆ ఏరియాస్ని మనమేమో చేంజ్ చేయడం కోసం ఈ లూమినెన్స్ మాస్క్ టూల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒక్కొక్కటిగా మీకేమో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తుంది అన్నది మనం చెప్పలేము అనమాట. ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను అంత సాటిస్ఫైడ్గా అయితే లేదు. సెలెక్ట్ సబ్జెక్ట్ అన్నింటిలోనే బాగా పనిచేస్తుంది అని చెప్పలేము. సో నేను ఏంటంటే దీన్ని రిజెక్ట్ చేసేసి మరొక ఇమేజ్ని అయితే చూస్ చేసుకున్నాను. ఈ ఇమేజ్లో నేనేమో సెలెక్ట్ సబ్జెక్ట్ యూజ్ చేస్తాను. చూడండి ఎలా వస్తుందో. ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేస్తుంది. అందులో మేబీ అది ఏదైనా ప్రొడక్ట్ అవ్వచ్చు, లేకపోతే హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇక్కడ హ్యూమన్ బీయింగ్ ఉన్నారు కాబట్టి హ్యూమన్ బీయింగ్ని సెలెక్ట్ చేసుకుంటారు. చూసారు కదా, ఈ విధంగా హ్యూమన్ బీయింగ్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ హ్యూమన్ బీయింగ్ని మనమేమో ఎక్స్పోజర్ కానీ, కాంట్రాస్ట్ కానీ, లేదా హైలైట్స్ కానీ ఈ విధంగా మనకి ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వైట్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా మనకి బ్లాక్స్ డిక్రీజ్ చేసుకోవచ్చు. డీటెయిలింగ్లోకి వెళ్తే మనకి నాయిస్ ఎక్కువగా ఉంటే నాయిస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్ కేస్ మనకేమో షార్ప్నెస్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓన్లీ ఆ ఏరియా మాత్రమే మనకేమో అడ్జస్ట్ అవుతుంది, మిగతా ఏరియా ఏది అవ్వదు. ఎఫెక్ట్స్లోకి వెళ్తే టెక్స్చర్ ఉంది, టెక్స్చర్ని అడ్జస్ట్ చేయొచ్చు. టెక్స్చర్ని మనం ఏమో ఫుల్గా తగ్గించేసామనుకోండి, చూడండి మనకి పింపుల్స్ కానీ ఏది కనిపించకుండా మనకి క్లారిటీ కనిపిస్తుంది. నార్మల్గా అయితే మనకేమో ఈ విధంగా ఉంటుంది, మనకి ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకేమో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి అకార్డింగ్ టు సబ్జెక్ట్ మనకేమో మాస్కింగ్ యూజ్ చేసుకొని ఇవన్నీ మనమేమో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో స్కై ఆటోమేటిక్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని స్కై ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాస్క్ టూల్లోనే మనకి సెలెక్ట్ స్కై అనమాట. ఇదేంటంటే ఆటోమేటిక్గా స్కై అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇక స్కై అనే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మనకి ఇన్వర్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇన్వర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి దాని ఆపోజిట్ అంటే స్కైకి ఆపోజిట్ ఏరియా ఏదైతే ఉందో అది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక స్కై మీద సెలెక్ట్ చేసుకుని మనమేమో ఎక్స్పోజర్ కానీ, కాంట్రాస్ట్ కానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేమో లైట్గా కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసిన, ఎక్స్పోజర్ తగ్గించాను. చూసారు కదా, కొంచెం ఎల్లోయిష్ కలర్ వచ్చింది. ఈ విధంగా మనమేమో ఎడిట్ చేసుకోవచ్చు. నార్మల్ ఇమేజ్ ఈ విధంగా ఉండేది, అసలు హైలైట్స్ లేకుండా, ఇప్పుడేమో ఈ విధంగా అయ్యింది. ఈ విధంగా మనమేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిటింగ్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. స్కై సెలెక్ట్ చేసుకొని, ఇది మనకి స్కైలో టూల్ అనమాట. అండ్ దీని మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంకొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. లైక్ మనకి డూప్లికేట్ అండ్ ఇన్వర్ట్ మాస్క్ అని కానీ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి యాడ్ మాస్క్ అనుకో, ఈ పర్టికులర్ మాస్క్ టూల్ ఉంది కదా, ఈ మాస్క్ని మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. బ్రష్ టూల్ యూజ్ చేసుకొని మనకి ఆల్రెడీ ఇది యాడ్ అయింది కదా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి మనకి వైట్ పార్ట్ అనేది యాడ్ అయిన పార్ట్. ఇప్పుడు నేను దీని మీద సెలెక్ట్ చేసుకున్నాను, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా, అక్కడ చూడండి, ఇక్కడ చిన్న పార్ట్ అది కూడా సెలెక్ట్ అయింది. దీంతో ఫెదర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. బ్రష్ తలకి ఫెదర్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు, సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిక్రీజ్ చేసుకొని మనమేమో డిఫరెంట్ సెలెక్షన్స్ అనేవి మాస్క్ టూల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. అండ్ మాస్క్ టూల్లో మనకి
నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకేమో బ్రష్ లీనియర్ అండ్ గ్రేడియంట్. బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక బ్రష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేసిన తర్వాత బ్రష్ యూజ్ చేశాను. బ్రష్ తాలూకా సైజ్ని మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. దాని ఫెదర్ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఫెదర్ ఎక్కువగా ఉండాలి, లైట్గా ఉండాలని చెప్పేసి సైజ్ కొంచెం తగ్గిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఫ్లో అనమాట, ఎంత ఫ్లో ఉండాలి అని చెప్పేసి ఇలాగా. ఇప్పుడు నేను ఈ ఏరియా అంతా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఏరియా అంతా సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఏరియాలో నేను ఏంటంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టెక్స్చర్ అన్నది లైట్గా తగ్గిస్తున్నాను. పెంచితే మనకేమో క్లియర్గా కనిపిస్తుంది, తగ్గిస్తే మనకేమో కనిపించదు అనమాట. ఈ విధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్పడం కోసం నేనేమో మీకు చెప్తున్నాను. పింపుల్స్ లేకుండా ఉన్నది చూడండి. ఈ విధంగా మనకేమో టెక్స్చర్స్ అన్నవి ఎడిట్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఈ విధంగా. నార్మల్గా అయితే లాంగ్ ప్రెస్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ విధంగా తయారైంది. అంటే బ్రష్ టూల్ యూజ్ చేసుకొని మనకి ఏ కావాల్సిన ప్లేస్లో ఎక్కడ కావాలంటే అక్కడ మనమేమో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి మాస్క్ టూల్లోని మనకి బ్రష్ టూల్ అనమాట. ఇది ఇక్కడ మనమేమో లీనియర్ గ్రేడియంట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సెలెక్ట్ చేసుకొని లీనియర్ గ్రేడియంట్ యాడ్ చేశాను. లీనియర్ గ్రేడియంట్ యాడ్ చేస్తే మనకి ఇలా డ్రాగ్ చేస్తే చాలు, మనకేమో లీనియర్ గ్రేడియంట్ వచ్చింది. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. ఎంత కావాలంటే అంత రిమూవ్ చేసుకోవచ్చు. ఎంత దూరం కావాలంటే అంత దూరం వరకు పెట్టుకోవచ్చు. ఈవెన్ మనమేమో ఈ విధంగా దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని మనం చేసుకొని ఇలా రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, దీంతో మనకి అది రిమూవ్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్తో మనమేమో ఈ సర్కిల్తో మనం డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది డిక్రీజ్ చేశాను కదా, ఈ పార్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను లైట్గా. సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సెలెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని నేనేమో లైట్ని ఎక్స్పోజర్ డిక్రీజ్ చేస్తున్నాను, కాంట్రాస్ట్ పెంచుతున్నాను, హైలైట్స్ తగ్గిస్తున్నాను. అంటే ఆ లీనియర్ సెలెక్షన్ ఎక్కడైందో ఆ ఏరియా మాత్రమే మనకేమో అయిందనమాట. ఈ విధంగా మనమేమో లీనియర్ సెలెక్షన్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇలా ఉంటుండే, లీనియర్ సెలెక్షన్ యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా మారింది. ఇది మనకి లీనియర్ సెలెక్షన్ మాస్కింగ్లోనే అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి రేడియల్ సెలెక్షన్ అంటే లీనియర్ అంటే లైన్స్ వచ్చింది, రేడియల్ అంటే మనకి సర్కిల్ వస్తుంది. ఈ విధంగా ఇలా సర్కిల్ వస్తుంది అనమాట. ఈ సర్కిల్ని మనమేమో ఫోర్స్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఓన్లీ ఈ పర్సన్సే కావాలి, ఈ పర్సన్స్ని నేనేమో సెలెక్ట్ చేసుకొని ఆ పర్సన్స్ తాలూకా కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ టెంపరేచర్ని నేనేమో తగ్గిస్తాను. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మారిపోతుంది, అంటే ఈ ప్లేస్ కూడా మనకి మారిపోతుంది. బట్ జనరల్గా అంటే రేడియల్ టూల్ ఎక్కడ యూజ్ అవ్వచ్చు అనేసి అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు యూజ్ చేసిన బట్టి ఈ విధంగా మార్చుకోవచ్చు. లేదా ఇన్వర్ట్ చేసుకుంటే మనకేమో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫుల్గా నేనేమో దీన్ని ఈ విధంగా పెట్టేసి ఇన్వర్ట్ చేశాను కదా, ఇన్వర్షన్లోనే నేనేమో కలర్ టెంపరేచర్ ఫుల్గా తగ్గించేసి సాచురేషన్ ఫుల్గా తగ్గించాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది. అంటే ఒక ఎఫెక్ట్ క్రియేట్ అయింది. ఈ విధంగా మనమేమో ఇష్టం వచ్చినట్టు మనమేమో మాస్కింగ్ టూల్ యూజ్ చేసుకొని రేడియల్ టూల్లోనే మనమేమో ఇష్టం వచ్చినట్టు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో సర్కిల్ ఉన్న ఏరియాలోనే మనమేమో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి బ్రష్ లీనియర్ అండ్ రేడియల్ గ్రేడియంట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో కలర్ రేంజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకున్నాం కదా, ఈ ఇమేజ్లో మనకేమో ఈ రేడియల్ సెలెక్ట్ చేసుకొని మనకి ఈ పర్టికులర్ కలర్ ఎక్కడ ఉందో మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే కలర్ బట్టి మనం మాస్కింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రిఫైన్ చేసుకుంటే మనకు ఓన్లీ ఆ కలర్, మనకి మొత్తం పెట్టేసుకుంటే మొత్తం అంతా సెలెక్ట్ అయిపోతుంది ఆ కలర్లోకి దగ్గరలో ఉన్న ఏరియా అంతా. సో మనం రిఫైన్ చేసుకోవాలన్నమాట. రిఫైన్ చేసుకుంటే మనకి కలర్ ఓన్లీ ఆ కలర్ మాత్రం సెలెక్ట్ అవుతుంది. ఇదిగోండి ఆ కలర్ మాత్రం సెలెక్ట్ అయింది. ఇప్పుడు అప్లై చేస్తాం. ఇక మనకు కనిపిస్తుంది చూసారు కదా, ఈ కార్నర్లోని మనకి ఆ కలర్ మాత్రం సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ కలర్ తలక మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత హ్యూ చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ హ్యూ చేంజ్ చేసుకోవచ్చు. టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు. కూలా హాట్ టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకేమో పర్టికులర్ ఈ కలర్ బట్టి మనమేమో మాస్కింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది కలర్ మాస్కింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లూమినెన్స్ రేంజ్ అంటే ఏంటంటే మనకి ఆ పర్టికులర్ ఫోటోలోని లూమినెన్స్ బట్టి ఇప్పుడు సపోజ్ దీన్ని ఏమో డిక్రీజ్ చేసి ఈ సర్కిల్ అన్నది ఇక్కడ తీసుకొచ్చాను. ఆ లూమినెన్స్ అన్నది ఆ ఏరియాలో ఎంత ఉందో
అంత సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఇంక్రీజ్ చేస్తే ఫుల్గా సెలెక్ట్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే లైట్గా సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా మనకేమో లైట్గా కదా తీసుకొచ్చామంటే ఓన్లీ ఆ ఏరియాలో ఎంత లూమినెన్స్ ఉందో అక్కడ చూపిస్తుంది కదా, మనకి 86 ఉంది, ఇక్కడ మనకి 86 ఉంది అంటే 96 లూమినెన్స్లోనే 86 ఉంది. ఆ 86th పార్ట్ మాత్రమే మనకేమో సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని అప్లై చేస్తే అది ఒక్క పార్ట్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు కావాలంటే దాన్ని ఎక్స్పోజర్ తగ్గించుకోవచ్చు. అకార్డింగ్ టు దట్ కలర్ లూమినెన్స్ బట్టి చేంజ్ అవుతుంది. ఇది మాస్క్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. హోప్ మీకు మాస్క్ టూల్ అనేది బాగా అర్థమైంది అనుకుంటే. అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి సబ్జెక్ట్ బట్టి సెలెక్ట్ అవుతుంది, సెకండ్ వచ్చేసరికి స్కై బట్టి సెలెక్ట్ అవుతుంది. ఈ రెండు మనకేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనకేమో వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రష్ లీనియర్ అండ్ రేడియల్ వచ్చేసరికి మనకేమో మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రష్ వచ్చేసరికి మనకి ఏదైనా బ్రష్ ఉంటుంది ఆ బ్రష్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవచ్చు. లీనియర్ అంటే మనకి లీనియర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రేడియల్ అంటే మనకేమో సర్కిల్ బట్టి ఎక్కడైనా సర్కిల్ స్పాట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో కలర్ రేంజ్ అండ్ లూమినెన్సిటీ. కలర్ రేంజ్ అంటే మనం ఏదైనా ఫోటోలో కలర్ రేంజ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లూమినెన్స్ రేంజ్ అంటే ఆ పర్టికులర్ ఏరియాలో బ్రైట్నెస్ ఎంత ఉందో ఆ బ్రైట్నెస్ నెంబర్ కౌంట్ అవుతుంది. ఆ బ్రైట్నెస్ నెంబర్ ఎంత ఉందో ఫర్ సపోజ్ 60 ఉందనుకోండి, హోల్ ఇమేజ్లో 60 ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ అలా సెలెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఏమో మాస్క్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి మాస్క్ టూల్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఇక్కడతో మనకేమో ఎల్ఆర్ ట్యూటోరియల్ మొత్తం అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే నేను 3 పార్ట్స్లో చేద్దాం అనుకున్నాను, కానీ ఇది 3 పార్ట్స్లో అయ్యలేదు. ఓన్లీ మనకేమో 2 పార్ట్స్లోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనం లైట్ రూమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా తప్పు ఉన్నా లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెనేషన్లోనే ఏదైనా మీరు ఇబ్బంది పడినా కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఫర్దర్గా రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.